నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం నేను ఒక చికెన్ నగెట్ బ్రెడ్ బైట్స్. ఈ చికెన్ నగెట్ బ్రెడ్ బైట్స్ ఏంటి అంటే మనం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని చికెన్ నగెట్స్ మనకి మార్కెట్లో షాపులలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఆ చిన్న చిన్న బైట్స్ తయారు చేసి అది తర్వాత బ్రెడ్ లోపల కట్ చేసి మనం పెట్టి దాని మీద టూత్ పిక్ పెడితే చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఈరోజు నేను చేస్తున్న ఈ చికెన్ నగెట్స్ ఫస్ట్ చాలా సింపుల్ చేయడం. ఈరోజు నేను మిరియాల పొడి కూడా వేయకుండా చేస్తున్నాను, కారం పొడి కూడా వేయకుండా. ఎందుకంటే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయకపోతే వాళ్ళు కారం అవి తినలేరు. సో వాళ్ళ కోసం ఎలా చేసుకోవాలి, ఇప్పుడు చికెన్ చిన్న చిన్న నగ్గెట్స్లా ఇలా చేశాను. చికెన్ నగెట్స్ ఏవైతే చేయడానికి ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చికెన్ 65కి అట్లా కట్ చేయించుకున్నట్టుగా మనం ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. దీంట్లో మనకి ఓన్లీ ఫ్లేవరింగ్ హర్బ్స్ వాడదాం. హర్బ్స్ దాంట్లో స్పైసెస్, దీంట్లో ఉప్పు ఉంటుంది, కొన్ని స్పైసెస్ ఉంటాయి, కానీ కారం కానీ మిరియాలు కానీ ఉండవు. ఘాటు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మిక్స్ హర్బ్స్ ప్యాకేజ్ కింద మనకి పిజ్జా హర్బ్స్ అట్లా మార్కెట్లో దొరుకుతుంది. కావాలంటే మనమే చేసుకోవచ్చు. మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, వెల్లుల్లి వేయించి ఇలాంటి రెసిపీలు ఎన్నో చూపించాను. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ ఈటీవీ అభిరుచిలో మీకోసం దేశ విదేశాల వంటలు చేసి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. సో మనకి ఉన్న ఈ స్పైస్ మిక్చర్ ఇందులో వేసుకోండి. అయితే దీంట్లో కావలసిన ఉప్పు వేసుకోండి. నేను ముందుగానే ఎప్పుడైనా కానీ చికెన్ మార్కెట్లో కొనుక్కొచ్చాను అంటే అది ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానబెట్టేస్తాను. వీటిని కూడా నానబెట్టేశాను. అయితే ఉప్పు ఆల్రెడీ కొంచెం ఉంది. ఇప్పుడు దీనికి కావలసిన ఆ స్పైసెస్ లైట్గా, స్పైసెస్ అంటే మిరియాలు కారం కాదు, మీరు వాడే ధనియాల పొడి, జీలకర్ర పొడి, హర్బ్స్ ఇవన్నీ కూడా మనం స్పైసెస్ కింద మనం వేసుకోవచ్చు. సో ఇందులో కోడిగుడ్డు ఎక్కువ వేయకూడదు, కొంచెంగా వేసుకోవాలి. లైట్గా చూడండి, కొంచెం పడింది అంతే చాలు. మరీ ఎక్కువ కోడిగుడ్డు వేసారనుకోండి, మీరు ఇవి తర్వాత ఫ్రై చేసినప్పుడు మైదా పిండితోటి కోటింగ్ అయిపోయి అది గట్టిగా రబ్బర్ లాగా అవుతుంది. అలా కాకుండా లైట్గా కోడిగుడ్డు వేసుకోండి. సో ఇందులో మనం కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుందాం. నేను ఈరోజు కొంచెం గోధుమ పిండి వేసుకున్నా, ఎక్కువ వేయకుండా దీన్ని లైట్గా చూడండి ఈ విధంగా కలిపేసుకుంటాను. అయితే కలిపేసుకున్నా ఎంత కలుపుకోవాలి, ఇంకా ఈ చికెన్ చూడ్డానికి పచ్చిగానే ఉండాలి. ఎందుకు, తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్తో పాటు మనం కోటింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ ఉంది. అదే కనుక నేను ఎక్కువ మైదా పిండి వేసేస్తే ఆ మైదా పిండి ఎక్కువైపోయి డ్రై అయిపోయి మళ్ళీ ఈ బ్రెడ్ దీన్ని పట్టుకోదు. అదే కనుక ఆ కొంచెం కోడిగుడ్డు కొంచెమే వేస్తే, ఇప్పుడు చూడండి ఇందులో వేసాను, దీన్ని స్లోగా దీంట్లో టాస్ చేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీస్ వేసేసి మనము ఇందులో స్లోగా దీన్ని ఒక్క దానిపై ఇలా బ్రెడ్ క్రమ్స్ తోటి కోటింగ్ చేయండి. దీన్ని ఇలా చేసినప్పుడు ఇందులోనే కొంచెం సేపు ఉంచండి. ఎందుకంటే ఆ తేమ ముక్కల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అది రాగానే మళ్ళీ బ్రెడ్ క్రమ్ పీల్ చేసుకుంటుంది, చక్కగా ఆ బ్రెడ్ క్రమ్స్ని పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను, మరో పక్కన దాన్ని ఈ బ్రెడ్ క్రమ్స్ తోటి కవర్ చేస్తున్నాను, దాన్ని ఇలా టాస్ చేసేస్తున్నాను. టాస్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లో మనం పని చేసుకునేటప్పుడు ఫాస్ట్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అలా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడుకుంటున్న టైంలోనే మనం వంటలు చేసుకోగలగాలి. అలాంటప్పుడు మనం వంటలు చేసేటప్పుడు కొంచెం ఏదైనా ప్లానింగ్ కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నేను మా ఆవిడ రాగిని, మీ అందరికీ ఇదివరకు కూడా వంటల ద్వారా పరిచయం. సో తను ఏది చేసినా ఫటాఫట్ సూపర్ ఫాస్ట్గా చేస్తుంది. ఎందుకు చేయగలుగుతారు, ప్లానింగ్. ఆ ప్లానింగ్ అనేది మనం ఏది చేయాలి అని ముందు రోజు ఆలోచించుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత నేనేం చేయాలి అని ఆలోచిస్తే కుదరదు. రాత్రి పడుకునేటప్పుడే ఏం చేసి పెట్టాలి ఈరోజు అని ఆలోచిస్తే మనకి ఈజీగా ఉంటుంది. బ్రెడ్ అన్నీ అందులో వేసాను, మరొక్కసారి వాటిని కలిపేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ లోపల నూనె కూడా రెడీ అవుతుంది. మరి ఏం చెప్పాను, చికెన్ నగెట్ బ్రెడ్ బైట్స్. మరి ఈరోజు నేను వాడుతున్న బ్రెడ్ కూడా చాలా స్పెషల్. ఇది పంప్కిన్ బ్రెడ్. మా దగ్గర బోల్డ్ అని గుమ్మడికాయలు మా తోటలో పండినప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా చక్కగా పంప్కిన్ని లైట్గా బాయిల్ చేసుకోండి, లేకపోతే అవన్లో పెట్టుకోండి, పేస్ట్ చేసేసి తర్వాత
మనం బ్రెడ్ తయారు చేసుకున్నట్టుగా నీళ్లు బదులు ఈ పేస్ట్ వాడేసుకుంటే మనకి బ్రెడ్ చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ పంప్కిన్ బ్రెడ్ చేశాను. ఈ రెసిపీ కూడా మళ్ళీ మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఈ బ్రెడ్ కాకపోతే నార్మల్ బ్రెడ్ కూడా వాడచ్చు. పిల్లలకి ఆ పౌష్టిక విలువలు రావడం కోసం ఇలా రకరకాల బ్రెడ్స్ చేసి పెట్టచ్చు. ఇలా బ్రెడ్ కాకుండా మీరు చేయాలి అనుకుంటే అదే పంప్కిన్ని పేస్ట్ చేసి, గుమ్మడికాయని పేస్ట్ చేసేసి మీరు చపాతీ పిండి కలిపి చపాతీ చేసి చపాతీ రూపంలో కూడా పెట్టండి. సో ఇప్పుడు ఈ చికెన్ నగెట్స్ని ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన వెంటనే ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ ఏవైతే మనం కోట్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాం వీటిని ఇందులో నుంచి వేరేసుకుందాం. వీటిని ఇలా ఎక్స్ట్రా ఏది లేకుండా తీసేసి ఇప్పుడు వీటిని ఈ ముక్కల్ని మనం నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు. ఒకవేళ నూనె వేడిగా ఉంటే కొంచెం తగ్గించుకోండి. మనం ఈ పీసెస్ వేరేసి ఫ్రై చేయడం అంతే. చాలా సింపుల్. చికెన్ నగెట్స్ ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, మసాలాలు ఏమీ లేకుండా పిల్లలు మైల్డ్గా తినడం కోసం రెడీ చేశాను. చూడండి, ఇన్ని పీసెస్ వేశాను. ఒకవేళ ఎక్కువ వేసినప్పుడు మనకి నూనె టెంపరేచర్ తగ్గుతుంది అనిపిస్తే మళ్ళీ పెంచుకోండి. ఈ లోపల మిగతా పీసులు కూడా చక్కగా తీసి పైకి తీసుకొద్దాం. అన్ని లోపల ఇలా ఉన్నాయి. మంట తగ్గి ఉంది. ఎక్కువ నిమిషాలు కూడా పట్టదు. ఇది 3-4 నిమిషాల్లో మనకి ఈ చికెన్ నగెట్స్ ఫ్రై అవుతుంది. అందులో చెప్పాను కదా, ఉప్పు నీళ్ళల్లో బ్రైన్ చేశాను. చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. కానీ పిల్లలకి మనం చికెనే కాదు, దాంతోపాటు మనం వేరే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తినిపించాలి. కూరగాయలు తినిపించడం కోసం రకరకాల సూపులు అవి. ఈరోజు ఏం చేశాను, పిల్లలు చికెన్ తినడం బాగా ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి బ్రెడ్ రూపంలో పంప్కిన్ వేసి ఒక కూరగాయని యాడ్ చేశాను. ఈ ముక్కలు మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత తీసేసి ఇలా పేపర్ టవల్ మీద పెట్టుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమీ లేకుండా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి బంగారు రంగులో మన చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. ఇలాగే మిగతా చికెన్ ముక్కలు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు ఆ నూనె టెంపరేచరు అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేరే పీసులు కూడా తీసేసి నూనెలో వేసేద్దాం, ఫ్రై చేసేద్దాం. ఈ చికెన్ ముక్కల్ని ఇలా, ఈ చికెన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆహా, ఈ చికెన్ నగెట్స్లో ఏంటి అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా భలే ఇష్టంగా తినేస్తారు. మనం కాదు, ఇలా చికెన్ పెట్టినప్పుడు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఇలా బైట్ సైజ్ ఫుడ్ మనం ఇవ్వడం చాలా మంచిది. సో ఇప్పుడు దీన్ని ఈ బ్రెడ్ మధ్యలో ఎలా పెట్టి చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ నగెట్స్ ఫ్రై అవుతుంది. బ్రెడ్ తీసుకోండి, మనకి కావాల్సిన విధంగా ఇలా కట్ చేసేయండి. మా వాళ్ళు ఇది తినరు, అది తినరు అంటే ఎప్పుడు ఏది తినరు. పిల్లలు తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయడం మన బాధ్యత. చూడండి, ఇలా బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది టూత్ పిక్స్ మాత్రమే. టూత్ పిక్స్ ఉంటే మనం వీటన్నిటినీ చక్కగా కావాల్సినట్టు వడ్డించేసుకుందాం. అంతే, స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు మీకు ఈ ఆకు కూడా ఉంది కదా, దీన్ని కూడా మనము చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచేసేయండి. మధ్యలో అక్కడక్కడ ఆకు కూడా పెట్టండి. పర్ఫెక్ట్. కేవలం వడ్డించుకోవడానికి డెకరేషన్ కోసమే కాదు, నేను ఒక సలాడ్లా కూడా వాళ్ళకి ఆకు అందించాలని తుంచేసుకున్నాను. ఇప్పుడు టూత్ పిక్స్ తీసుకొని వీటిని ఎట్లా అసెంబుల్ చేసుకోవాలో చూపిస్తాను. బ్రెడ్ ముక్క తీసుకోండి, తర్వాత ఓ చికెన్ ముక్క తీసుకోండి. ఇలా బ్రెడ్ పీసు, చికెన్ పీస్ ఇలా చేసేసి మనం పెట్టేస్తే పిల్లలు తినేటప్పుడు ఆ టూత్ పిక్ తీసుకొని తింటారు. బ్రెడ్ ముక్క, ఒక ఆకు ముక్క, అది ఏంటంటే లెట్యూస్ వాడచ్చు. నేనేమో అమెరికన్ స్పినచ్ వాడుతున్నాను. ఇది మన దగ్గర దొరికే పాలకూర కాదు, అక్కడ అమెరికాలో దొరికే పాలకూర. నేను ఇత్తులు తెప్పించుకొని వేసుకున్నాను ఇక్కడ. తర్వాత చికెన్ ముక్క తీసుకోండి, దీనిపైన గుచ్చేయండి. ఈ విధంగా పిల్లలకి మనం ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి మనం పెట్టాలి, ఇంట్రెస్ట్గా తినాలి వాళ్ళు అంటే ఎన్నో విధాలుగా మనం చేసి పెట్టచ్చు. మనకి చేసి పెట్టాలనే ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఇలా మిగతావన్నీ కూడా చేసుకోండి. వాళ్ళకి ఆరోగ్యంగా చేసి పెడితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత
ఆరోగ్యంగా ఉంటారు, మనం చూసుకుంటారు. సో అంటే పిల్లలే ఆరోగ్యంగా ఉండడం కాదు, మనం కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. సో ఇంకేంటి చూస్తారు కదా, పిల్లలు కొట్టించేద్దామా? ఇలా చేసుకొని తింటే ఫుల్గా కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. ఆహా, చికెన్ నగెట్ బ్రెడ్ బైట్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా నా దగ్గర పంకిన్ బ్రెడ్ ఉంది, మీరు మామూలు బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. చికెన్ చిన్న పీసెస్ కట్ చేసుకొని బౌల్లో వేసుకొని మిక్స్ హెర్బ్స్, కొంచెం ఉప్పు, కొంచెం ఎగ్ వైట్, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి చూపించిన విధంగా కలిపి దాన్ని బ్రెడ్ క్రమ్స్ లో వేసి దాన్ని చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ అయిన వాటిని మనం వేడి నూనెలో మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కల్ని కూడా చూపించిన విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకొని అలాగే మన స్పినచ్ కానీ లెట్యూస్ కానీ కట్ చేసి దానికి మన చికెన్ నగెట్స్ ని, ఆకుకూరని, మన బ్రెడ్ చూపించిన విధంగా మనము బ్రెడ్ని చిన్న ముక్కలు, ఆకుని చిన్న ముక్కలు, చికెన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టూత్ పిక్ ద్వారా వాటిని చూపించిన విధంగా వాటిని సెట్ చేసి వీటిని పిల్లలకి చక్కగా వడ్డిస్తే వాళ్ళు తిని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.